ఫస్ట్ కాయలు కొట్టే ముందు నీళ్ళల్లో కాసేపు నానబెట్టాలంటారు. ఇది 1 అవర్ అయింది నీళ్ళల్లో వేసి. 2 కిలోల ముక్కలు, అల్లం తోపుకువి, అల్లం పచ్చడ, 1.5 కిలోల కారపొడి, 3 కిలోల ఉప్పు, 4 కిలోల నూనె, 2 కిలోల అల్లం వెల్లిగడ్డ, 1/2 కిలో మెంతులు, 1/2 కిలో మిరపగింజలు, 1/2 కిలో ఆవాలు, 1/2 కిలో జీలకర్ర, 1/2 కిలో ఆవపొడి, 1/2 కిలో ఎల్లిపాయలు అందులో కలపడానికి, 1/2 కిలో జీలకర్ర మెంతుల పొడి, 1/2 కిలో పసుపు. 1 లీటర్ నూనెలో పోపు చేసాం కదా, ఇది ఇంకొక 3 లీటర్ల నూనెలో ఈ అల్లం ఎల్లిగడ్డ, అది వేడి చేసిన నూనెలో చల్లగా అయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే దీని లోపల ఒక స్మెల్ ఉండకుండా ఉంటుంది అన్నట్టు, పచ్చి వాసన ఉండకుండా ఉంటుంది. అందుకని ఈ కొంచెం లైట్ వేడి, మనం వేలు కట్టినప్పుడు కాలకున్నంత వేడి, గోరువెచ్చని ఉన్నప్పుడు ఇది వేసుకొని కలుపుకోవాలి. 1 లీటర్ నూనెలో అన్ని 1/2 కిలోలు పక్కన పెట్టాం కదా, అది వేడి చేసింది. ఇప్పుడు ఈ గోరువెచ్చగా మనం అల్లం వెల్లిగడ్డ వేసినది ఆయిల్ ఉంది కదా, దానిలో ఇదంతా పోసేద్దాం. పచ్చళ్ళు ఎప్పుడు చేతులు పెట్టండి కాదు, కానీ చేతులు చాలా నీట్గా ఉంచుకొని పెట్టడం ముఖ్యం. రెండింటిని కలుపుకుంటారు. ఇలా మిక్సీ చేసిన పౌడర్ అంతా ఒక దాంట్లో ఇప్పుడు ఇలా కలుపుతున్నాం అన్నట్టు. ఇలా కలపాలి. ఇలా ముక్కలన్నీ ఇందులో కలుపుకొని జాడీలకు ఎత్తుకోవాలి. ఇంకా పోస్తుందా నీ పోయి. ఈ సోగిలో ముక్కలు కొన్ని అంటే గిన్నెతో పోయినానా, గిన్నెతో పోసాయి. ఇలా ఎత్తుకుంటూ ఇలా కలిపి పెట్టుకోవాలనుకుంటే. ఏమంటారు? మేము 2 డబ్బులు అలా కలిపేసి 1 డబ్బులో మిక్స్ చేసాము. కానీ ఇది మాత్రం ఒకటే డబ్బులో కలుపుతున్నాం. అన్నీ 2 దాంట్లో కలిపి ఒక్కొక్క దాంట్లో మిక్స్ చేసాం. ఎవరైనా కష్టం నాదే ఎక్కువ అనుకుంటారు, చేసినందుకు మీరు. ఇవన్నీ 3 రోజులకు కలిపే ముందు చూపిస్తున్న పచ్చడ. కలిపిన తర్వాత జాడీలకు ఎత్తి పెట్టేస్తాం.